స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి మనకు ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారండి. సపోజ్ నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను సివిల్ ఇంజనీర్ని, నేను కంప్యూటర్ సైన్సెస్ చేస్తున్నాను. మేము ఏఐ గురించి లెసన్స్ లో వింటున్నాము, మాట్లాడుతున్నాము. కానీ మనకి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏఐ వాడకుండానే కంపెనీస్ లో పనిచేస్తున్నారు కదా. మరి ఏఐ తోటి కొత్తగా సిస్టమ్స్ డెవలప్ చేయటం అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయా? లేదు, నాకు ఏఐ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. మరి నాకు ఉద్యోగం వస్తుందా? వస్తే నాకున్న ఏఐ స్కిల్స్ సరిపోతాయా? ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ హెస్ బికమ్ ఎ న్యూ థింగ్, న్యూ ఫీల్డ్. ఎక్కువ మందికి అవగాహన లేదు, దాని బౌండరీస్ తెలియట్లేదు. అందుకని మనం ఏమంటాం, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేయాలి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అదంతా కూడా స్పెసిఫిక్ సైంటిఫిక్ నాలెడ్జ్ తో కూడినటువంటి సబ్జెక్ట్ ఏరియాస్. మీరు కంప్యూటర్ సైన్సెస్ చేస్తుంటే, మీరు మెషిన్ లెర్నింగ్ మీద పనిచేస్తుంటే, మీరు డేటా సైన్సెస్ గురించి మాట్లాడుతుంటే, మీరు ఇంకోటి చేస్తే మీకు ఎనీవే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ సబ్జెక్ట్స్. అది ఒక ఎత్తు. అలా కాకుండా నో మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్, అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీ మేజరు, మీ మెయిన్ ఏంటి అనేది కాకుండా మీరు జనరిక్ గా ఏ గురించి ఏం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఈ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రాంప్ట్ తో మనం ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అలా మనం స్టార్ట్ చేసినప్పుడు మన కాన్వర్జేషన్ ని ఎల్ఎల్ఎం జనరేట్ చేస్తున్న రెస్పాన్సెస్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అది నిజమా, అది కరెక్టేనా, కరెక్ట్ కాదా, పార్షియల్ గా కరెక్టా, ఏ విషయంలో కరెక్ట్, ఏ విషయంలో నాట్ కరెక్ట్, ఏ విషయంలో అప్రోప్రియేట్, ఏ పోర్షన్ ఆఫ్ ద రెస్పాన్స్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ అన్నది మనం తెలుసుకోవటానికి కూడా మనకి ఆయా డొమైన్స్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అవసరం అవుతుంది అనమాట. సో ఇఫ్ యూఆర్ ఎ డాక్టర్, ఇఫ్ యూఆర్ ఎ నర్స్, ఇఫ్ యూఆర్ సంబడి వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్, మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇదిగో ఈ సందర్భంలో ఇలాంటి పేషెంట్ తోటి నేను హౌ కెన్ ఐ ప్రొసీడ్ అనేది మీరు అడగాలనుకున్నారు అనుకోండి. ఆ పేషెంట్ కు సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే ఫర్దర్ టు దట్ ఏం చేయాలి అనేది మీకు ఎల్ఎంఎస్ హెల్ప్ చేయగలుగుతుంది, గైడ్ చేయగలుగుతుంది. కొంత మీకు ఇన్ రెస్పాన్స్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతుంది. అది అవునా కాదా అన్నది మళ్ళీ మీరే డిసైడ్ చేసుకోవాలి. అంటే యూ షుడ్ బి ఎ డాక్టర్ టు స్టార్ట్ విత్. యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఓల్డ్ ఫీల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నాకు ఎల్ఎంఎస్ ఉంది కాబట్టి, నాకు చాట్ బాట్ ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ స్టార్ట్ రికమెండింగ్ మెడికేషన్స్ ఆర్ ఐ షుడ్ నాట్ స్టార్ట్ ఆపరేటింగ్ ఆన్ పీపుల్. అది నాకు ఆ ఎలిజిబిలిటీ లేదు. ఎందుకని ఎల్ఎంఎస్ ఇచ్చే సమాధానం, ఎల్ఎంఎస్ జనరేట్ చేసిన రెస్పాన్స్ అది కరెక్టో కాదో తెలుసుకోగలిగినంత నాలెడ్జ్ నాకు లేదు, బికాస్ ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ డాక్టర్. అలా ప్రతి ఫీల్డ్ లో కూడా ఈ డౌటే వస్తుంది. సపోజ్ నేను పైథాన్ లో ఒక పర్టికులర్ ఫంక్షన్ ఒక మెథడ్ రాయాలనుకుంటున్నాను ఒక పని చేయటానికి. అది ఏదో కోడ్ జనరేట్ చేసింది అనుకుందాం. ఈ కోడ్ ని మళ్ళీ నేను తిరిగి వాడినప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ రిలయబుల్లీ వర్కింగ్ ఆర్ నాట్ నాకెలా తెలుస్తుంది? సో ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ పైథాన్, ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ మ్యాథమెటిక్స్, ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ అదర్ సబ్జెక్ట్ ఏరియాస్. అలాగే మనం ఏ డొమైన్ లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో, మనం బ్యాంక్ కి సంబంధించిన అప్లికేషన్ లో ఉన్నావా, మనం సపోజ్ గవర్నమెంట్ సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావా, మనం హాస్పిటల్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావా, దీంట్లో మనకి ఏ మేరకు అవగాహన ఉండాలి అన్నీ కూడా ఆ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ మీకు కావాల్సి వస్తుంది. అది ఉండి మీరు గతంలో చేసిన విధంగా కాకుండా ఏఐ హెల్ప్ తీసుకోవడం ద్వారా మీ పనిని మరింత వేగంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం పేపర్ పెన్ను పట్టుకుని అకౌంట్స్ అన్ని చూడాలని చూసాం అనుకోండి, ఇట్ విల్ టేక్ అవర్స్ ఆఫ్ టైం. ఒక్కొక్క పేజ్ చూడటానికి మనకు ఒక గంట పట్టింది అనుకోండి. అదే మనం వీటన్నిటిని ఎక్సెల్ లో పెట్టుకోవడం ద్వారా, ఎక్సెల్ అనే ఆ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ వాడుకోవటం మనకి తెలిసింది కాబట్టి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనం ఆ పని చేయగలుగుతున్నాం. దానికి నెక్స్ట్ లెవెల్ ఏఐ. నా దగ్గర ఒక స్ప్రెడ్ షీట్ కాదు, నాకు 12 నెలలకు సంబంధించిన స్ప్రెడ్ షీట్స్ ఉన్నాయి.
ఈ పన్నిటిని నువ్వు గమనించి ఓవరాల్‌గా మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అయింది? మనం ఏ ఏ విషయాల మీద ఎంత స్పెండ్ చేశాము? ఏ ఏ విషయాల మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాము? ఏ ఏ ప్రొడక్ట్స్ నుంచి మనకి ఇన్‌కమ్ తగ్గిపోతుంది? రెవెన్యూ తగ్గిపోతుంది? ఇలాంటి క్వెషన్స్ అన్ని మీరు అడగాలనుకోండి. ఇంతకు ముందంటే ఒక్కొక్క సంవత్సరం చూసుకుంటూ 2, 3 సంవత్సరాలను కలుపుకుంటూ దీన్ని మళ్ళీ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో పెట్టుకుంటూ మనం ఈ క్వెషన్స్ అడగగలిగేవాళ్ళం. ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీని అనలిటిక్స్ అన్నారు మనం. అలాంటి అనలిటిక్స్ మనం చేసిన విధానంలో పేపర్ బేస్డ్ అనలిటిక్స్ కంటే క్యాలిక్యులేటర్ బేస్డ్ అనలిటిక్స్ ఫాస్టర్. క్యాలిక్యులేటర్ బేస్డ్ అనలిటిక్స్ కంటే స్ప్రెడ్ షీట్స్ బేస్డ్ అనలిటిక్స్ బెటర్. ఆ స్ప్రెడ్ షీట్స్ బేస్డ్ కంటే కూడా మనం మిగతా విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇంకొద్దిగా డీపర్ అనాలిసిస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హ్యాండీగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరెవరు? మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నారు? ఏ ఫీల్డ్‌లో మీరు ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారు? లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలి అనుకుంటున్నారు? దాని మీద మీకు కొంత అవగాహన ఉంటే మీ అవగాహనని పెంచుకోవడానికి, మీరు రోజువారీగా చేసే కార్యక్రమాల్ని మరింత స్పీడ్‌గా, ఎఫిషియెంట్‌గా చేయటానికి, మరిన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్స్‌ని కూడా టాకిల్ చేయటానికి ఏఐ ఉపయోగపడుతుందన్నమాట. సో ఏఐ ఈజ్ ఎ టూల్. మనకి క్యాలిక్యులేటర్ ఎలాగో, కంప్యూటర్ ఎలాగో, స్ప్రెడ్ షీట్స్ ఎలాగో ఏఐతో పనిచేసే టూల్స్ కూడా టూల్సే. ఈ టూల్‌ని మీరు ఎలా వాడుకుంటారు అంటే మీ అవసరాన్ని బట్టి ఉంటది. హౌ టు యూజ్ అనే దాని మీద మీకున్న అవగాహన బట్టి ఉంటది. హౌ బెస్ట్ టు యూజ్ అన్న చోట మీ ఎక్స్‌పర్‌టీస్‌ని బట్టి ఉంటది. కాబట్టి నేనేమి చేయను, నేనేమి చదువుకోను, ఏఐ విల్ డూ ఎవ్రీథింగ్ అనుకుంటే తప్పు. The assumption is you know what to do. With the help of this tool, you can do it better. You can do it faster. You can do more of it. అన్నదే ఏఐ మనకు చేయగలిగింది.